అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఉద్వేగ వికాస్ సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. టెట్, డిఎస్సి పరీక్షల్లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ భాగంలో ఇది చాలా ముఖ్యమైన టాపిక్. ముందుగా ఉద్వేగం అంటే ఏమిటి? ఉద్వేగం అంటే ఏమిటి? మనిషి జీవితంలో ఆనందం, దుఃఖం, కోపం, భయం, ఆశ్చర్యం, గర్వం, ఈర్ష్య, సిగ్గు వంటి అనుభూతులను ఉద్వేగాలు, ఎమోషన్స్ అంటారు. మన ప్రవర్తన, ఆలోచన, నేర్చుకోవడం, సంబంధాలు అన్నిటినీ ఉద్వేగాలు ప్రభావితం చేస్తాయి. అందుకే ఉద్వేగ వికాసం మనిషి వ్యక్తిత్వంలో ఒక కీలకమైనటువంటి అంశం. తర్వాత ఉద్వేగ వికాసం అంటే ఏమిటి? ఉద్వేగ వికాసం అంటే ఏమిటి? శిశుదశ నుండి వృద్ధాప్యం వరకు మనిషి తన భావాలను అర్థం చేసుకోవడం, నియంత్రించడం, వ్యక్తపరచడం మరియు ఇతరుల భావాలను గుర్తించడం నేర్చుకునే ప్రక్రియనే ఉద్వేగ వికాసం అంటారు. ఇది మానసిక, సామాజిక, జ్ఞాన వికాసాలతో ముడిపడి ఉంటుంది. ఈ ఉద్వేగాలు జీవితాన్ని ఆనందంగా కానీ బాధాకరంగా కానీ మార్చగలవు. ఇవి వ్యక్తి ప్రవర్తనలో ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ ఉద్వేగాలు ఆలోచన, ప్రవర్తనను ప్రభావితం చేసే శారీరక, మానసిక మార్పులకు దారితీసే ఒక సంక్లిష్ట ప్రక్రియ. ఈ ఉద్వేగాలు వ్యక్తి యొక్క స్వభావం, వ్యక్తిత్వం, మానసిక స్థితి లాంటి అనేక అంశాలతో ముడిపడి ఉంటాయి. ఉద్వేగం అర్థం ఎమోషన్ అనే ఆంగ్ల పదం. ఎమోవెర్ అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. ఉద్వేగం అర్థం ఎమోషన్ అనే ఆంగ్ల పదం ఎమోవర్ అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది. ఎమోషన్ ఈజ్ స్టిర్డ్ అప్ స్టేట్స్. ఉత్తేజపరచడం, ప్రేరేపించడం అని అర్థం. అంటే ఉత్తేజపరచడం, ప్రేరేపించడం అని అర్థం. వుడ్వర్త్ ప్రకారం ఉద్వేగం అంటే కలయబెట్టబడిన, ప్రేరేపించబడినటువంటి మానసిక స్థితి.
ఉద్వేగాలు తరచూ మార్పుకు గురవుతూ ఉండవు. ఇవి ఎక్కువ సమయం వ్యక్తిలో ఉండవు. ఉద్వేగాలపై పరిశోధన చేసిన వారిలో ప్రముఖులు క్యాథరిన్ బ్రిడ్జెస్, పుట్టుక నుండి అంతఃస్రావ గ్రంథులు చురుకుగా లేనందువల్ల ఈ ఉద్వేగాలు మొదట్లో నిదానంగాను, గ్రంథులు చురుకుదనం పెరుగుతున్న కొద్దీ ఉద్వేగాలు తీవ్రమవుతాయి. పిల్లలు పెరుగుతున్న కొద్దీ ఉద్వేగాల్లో పరిణతి కనబరుస్తారు. శిశువులో పుట్టినప్పటి నుండి ఉత్తేజం క్రమంగా 3 నెలలు వయసులో దుఃఖం, ఆనందంగా విడిపోతాయి. 2 సంవత్సరాలకు కోపం, భయం, ఉల్లాసం, అసూయ, ప్రేమ ఏర్పడతాయి. అదేవిధంగా 5 సంవత్సరాలకు సిగ్గు, వ్యాకులత, భయం, విసుగు లాంటివి వ్యక్తపరుస్తారు. ఇవి ఆనందంలో ఉద్వేగాలు, విచారకరమైన ఉద్వేగాలు అనే 2 ముఖ్యమైనటువంటి వర్గీకరణలు. ఆనందంలో ఉద్వేగాలు, విచారకరమైన ఉద్వేగాలు అనే 2 ముఖ్యమైన వర్గీకరణలుగా విభజించడం జరిగింది. ఈ ఉద్వేగాలు అనుకూల ఉద్వేగాలు, ప్రతికూల ఉద్వేగాలు. ఈ అనుకూల ఉద్వేగాలు ఆనందకరమైనటువంటి ఉద్వేగాలు. ప్రతికూల ఉద్వేగాలు ఉదాహరణ భయం, కోపం, అసూయ, ద్వేష, వ్యాకులత, ఆందోళన అలాంటివి ఎక్కువగా ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. ఉద్వేగ సిద్ధాంతాలను 3 ప్రధాన సిద్ధాంతాలుగా వర్గీకరించవచ్చు. అవి శారీరక, 2 నాడీ సంబంధిత న్యూరలాజికల్, 3 అభిజ్ఞ సిద్ధాంతాలు. ఫస్ట్ వన్ ఉద్వేగ సిద్ధాంతాలు. శారీరక, నాడీ సంబంధిత, 3 అభిజ్ఞ సిద్ధాంతాలు. న్యూరోలాజికల్, అభిజ్ఞ సిద్ధాంతాలు కాగ్నిటివ్. ఇప్పుడు మనం ఈ ఉద్వేగ వికాస సిద్ధాంతం, థియరీ ఆఫ్ ఎమోషనల్ డెవలప్మెంట్ నుంచి మనకి టెట్ అండ్ డిఎస్సిలో రాబోయేటువంటి పరీక్షల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్, శారీరక ప్రతిస్పందనలు భావోద్వేగాలకు ప్రధాన కారణం అని ఏ సిద్ధాంతాలు తెలియజేస్తాయి? ద రైట్ ఆన్సర్ ఈస్ శరీర ధర్మ సిద్ధాంతాలు. నెక్స్ట్ క్వశ్చన్, మెదడులో కార్యాచరణ, నాడీ సంబంధిత ప్రతిస్పందనలు ఉద్వేగాలను ప్రభావితం చేస్తాయని తెలియజేసే సిద్ధాంతాలను ఏమంటారు? ద ఆన్సర్ ఈస్ నాడీ సంబంధిత సిద్ధాంతాలు. నెక్స్ట్ వన్, ఆలోచన లాంటి మానసిక కార్యకలాపాలు ఉద్వేగాలను రూపొందించడంలో ప్రముఖ పాత్ర వహించే సిద్ధాంతాలు ఏవి? ద రైట్ ఆన్సర్ ఈస్ కాగ్నిటివ్ సిద్ధాంతాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఉద్వేగం అర్థం ఎమోషన్ అనే ఆంగ్ల పదం ఏ లాటిన్ పదం నుండి ఉద్భవించింది? ద ఆన్సర్ ఈస్ ఎమోవర్. ఉద్వేగాలపై పరిశోధన చేసిన వారిలో ప్రముఖులు ఎవరు? క్యాథరిన్ బ్రిడ్జెస్.
మా వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుంది అని మీరు భావించినట్లయితే మా కెరీర్ ఎగ్జామ్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.